ఒకవేళ అన్నీ మనం అనుకున్న ప్రకారం జరుగుతుంటే అది దేవుడి కృప అనుకోవాలి. అదే ఒకవేళ ఏవీ మనం అనుకున్న ప్రకారం జరగట్లేదంటే అది దేవుడి ఇష్టం అనుకోవాలి. రెండిట్లో తేడా ఏంటమ్మా? దేవుడు కదా, మనుషులకేమివ్వాలో తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది, ఇద్దరికితే జీవితాంతం సంతోషంగా ఉంటాం, అద్దరికితే సంతోషంతో జీవితం గడిపేస్తామని. కానీ ఆ దేవుడికి తెలుసు వాటితో మనకు సంతోషం దొరకదని. అందుకే వాటిని మనకు అందకుండా చేస్తాడు. అయినా తను తలుచుకుంటే మనకివ్వడం ఎంతసేపు? దేవుడిష్టం మన ఇష్టం కంటే గొప్పది. అందుకే మనిషి జీవితం ఈ 2 పదాలతో ముడిపడుంది: దేవుడి కృప, దేవుడి ఇష్టం.